మీరు సమస్యలతో బాధపడుతున్నారా? వెంటనే గురువు గారిని సంప్రదించండి. ఈ గురువు గారు అన్ని రకాల సమస్యలకు కూడా తగు పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యకైనా తగు పరిష్కార మార్గం చూపబడును. ప్రత్యేకించి స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 28వ తేదీ శనివారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున కొన్ని విషయాల్లో మీరు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఆ యొక్క ఇబ్బందులు, ఆ యొక్క ప్రమాదం ఏమిటో, ఎటువంటి పరిస్థితుల్లో మీరు చిక్కుకుపోబోతూ ఉన్నారో, ఎటువంటి నష్టం మీకు కలగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీరు దూర ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. కావున కాస్తంత అనీజీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు నేను ఇలాగా ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది, ఆరోగ్యం సహకరించడం లేదు, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అన్నట్లుగా నిరాశ నిస్సత్తువ ఎక్కువ అవుతుంది. ప్రయాణాలు చేయడం రీత్యా విశ్రాంతి కొరవడుతుంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అతిగా ఖర్చు చేయడం మానివేయండి. మీ యొక్క ఆర్థిక పథకాలు, కళలకు ఈ రోజున అవి మిమ్మల్ని దూరం చేస్తాయి. మీ యొక్క కళలు ఏమైతే ఉన్నాయో, లక్ష్యాలు ఉన్నాయో, అది ఏదైనా కావచ్చును. ఆడవారు అయితే గనక బంగారం కొనుగోలు చేయడమో, లేదా ఇంటి గురించి కావచ్చు, లేదా ఏదైనా వ్యాపార విస్తరణ కోసం కావచ్చు, మీ యొక్క ధనాన్ని మీరు పోగు చేస్తున్నారు. ఆ యొక్క ధనం విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబంలో కాస్త తప్పనిసరిగా మొహమాటాలు ఈ రోజున కలుగుతాయి. ఈ యొక్క విషయంలో దూరంగా ఉండండి. త్వరితగతిన ఏ నిర్ణయాన్ని అస్సలు తీసుకోవద్దు. అలాగే అలసత్వాన్ని కూడా చూపించవద్దును. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలో అనేది ఈ రోజున మీకు బాగా అక్కరకు వస్తుంది. ఈ రోజున మిమ్మల్ని మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ధన రూపేణా కావచ్చు, మాట రూపేణా కావచ్చు, సహాయం కోసమని మీ ఇంటి తలుపులు తడతారు. కానీ మీరు వారికి సహాయం చేయలేని దుర్భర పరిస్థితుల్లో ఉంటారు. కానీ ఆ విషయాన్ని చెప్పలేకపోతారు. కానీ చెప్పడమే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వారు మిమ్మల్ని తప్పక అర్థం చేసుకుంటారు. అలా కాదని మీరు మౌనంగా ఉండిపోయినా, లేదా వారికి మాట సహాయం కానీ ధన సహాయం రూపేణా చేస్తామంటూ మాట ఇస్తే గనక మీరు చాలా వరకు కూడా నష్టపోవాల్సి వస్తుంది. మీరు తనకు మాలిన ధర్మం అస్సలు పనికి రాదని గుర్తుంచుకోండి. కుటుంబ సభ్యుల యొక్క మాట కూడా పరిగణలోకి తీసుకోండి. ఇటువంటి సమస్య నుంచి ఖచ్చితంగా మీరు బయటపడగలగాలి అంటే గనక కుటుంబ సభ్యులతో మాట్లాడండి. వారి యొక్క సలహా సూచనలు పరిగణలోకి తీసుకుని మీ యొక్క నిర్ణయాన్ని తీసుకోండి. ఎదుటి వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి. వ్యాపార వర్గంలో అయితే గనక మీరు పోటీదారులకు ధీటైన జవాబును ఈ రోజున చెప్తారు. కానీ మానసిక స్పష్టత ఉంచుకునేలాగా చేయండి. సంఘర్షణలు ఎక్కువ అవుతాయి మీ మనసులో. వాటిని అన్నింటినీ పక్కన పెట్టండి. చేసే పని మీద శ్రద్ధ వహించండి. సమస్య వచ్చింది కదా అని ఎంతసేపు దాని గురించి ఆలోచిస్తే జీవితంలో వెనకబడిపోతారు. అలాగే జీవిత భాగస్వామి ఈ రోజున మీకు చాలా వరకు కూడా సపోర్టివ్ గా ఉంటుంది. ఎవరు ఎన్ని అన్నా కూడాను వారి యొక్క మాట మీకు చాలా వరకు వేదంగా వినిపిస్తుంది. వారి యొక్క మద్దతు కూడా ఒంటరితనాన్ని పోగొడుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.